వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సో యునెస్కోకు సంబంధించిన మానవ వారసత్వంలో మన ఇండియా నుంచి ఒక 2 నిన్న చేర్చిరనమాట. ప్రపంచ వారసత్వం దినోత్సవం సందర్భంగా యునెస్కోలో మానవ వారసత్వంగా ఈ 2 జాబితాలోకి తీసుకోబడినాయి. ఒకటి భగవద్గీత, రెండోదేమో నాట్యశాస్త్రం. నాట్యశాస్త్రం రచించింది ఎవరో గుర్తుపెట్టుకోండి, భరతముని. ఓకే, అడిగే ఛాన్స్ కూడా ఉంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో. సో ఆర్టికల్ అప్లోడ్ చేస్తున్నా. యునెస్కో వరల్డ్ రిజిస్టర్లో భగవద్గీత నాట్యశాస్త్రాలకు చోటు. ఓకే, భారతీయ సంస్కృతి వారసత్వ ప్రతీక అయిన భగవద్గీత భరతముని రచించిన నాట్యశాస్త్ర లిఖిత ప్రతులను అరుదైన గౌరవం లభించింది. మానవ వారసత్వాన్ని భద్రంగా ఉంచే యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్లో చోటు దక్కింది. ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా యునెస్కో ఈ విషయాన్ని వెల్లడించింది. సో ప్లీజ్ నోట్ దిస్. ఓకే, నేను ఈ ఆర్టికల్ కూడా పెడతా క్లిప్ మీద, జాగ్రత్తగా చదవండి. అప్కమింగ్ ఎగ్జామ్స్లో చాలా 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 ఇంపార్టెంట్. ఓకే.